గైస్ అంతా ఎలా ఉన్నా అంతా బాగున్నా అనుకున్నా. మొన్న చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే మీ అందరూ ఇచ్చారు. ఆ వీడియో చూసి చాలామంది నెంబర్స్ కూడా అడిగారు. అయితే నా నంబర్ పర్సనల్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఆ వీడియోలో షేర్ చేయడం జరిగింది. చాలామంది దగ్గర 20-30 మెంబర్స్ కాల్ చేశారు నాకు పర్సనల్గా. నేను వాళ్ళందరికీ ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను. వాళ్ళందరూ డౌట్ ఒకటే, నేను కరీంనగర్ నుంచి ఉన్నాను, నిజామాబాద్ నుంచి ఉన్నాను, వరంగల్ నుంచి ఉన్నాను, ఆంధ్ర తెలంగాణ చాలా ప్లేసెస్ నుంచి కాల్ చేశారు. వాళ్ళ డౌట్స్ ఒకటే ఏంటంటే, సార్ నా 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఏం చేయాలనుకుంటున్నాను. ఇంటర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది డిగ్రీ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 18 to 19 years. నేను ఒకటే వాళ్ళందరూ చెప్పాను ఏంటంటే 18 to 19 years అయిపోయిన వాళ్ళందరూ కూడా 3 years కోర్స్ చేయడం వల్ల అంటే ప్లస్ పాయింట్ కంటే ఓకే పాజిటివ్ కంటే నెగిటివ్ పాయింట్స్ ఎందుకంటే ఒకటే లిస్ట్లో మనం 20-21 years తర్వాత కొంతమంది కొన్ని గ్రూప్స్ హోటల్స్ ఏంటంటే మనం తీసుకోరు, హోటల్స్ జాబ్ తీసుకోవచ్చు. ఏంటంటే మీ అందరికీ ఏం చెప్తానంటే 10th ఫెయిల్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఓకే ఇంటర్ ఫెయిల్ అయినా సరే 1 year డిప్లొమా కోర్స్కే వెళ్ళండి. 1 year డిప్లొమా కోర్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు 6 months కాలేజ్లో ఉంటే 6 months వచ్చేసరికి మీరు ట్రైనింగ్కి వెళ్తారు. ఆ 6 months ట్రైనింగ్లో కూడా మీరు స్టైఫండ్ వస్తే 10,000 వస్తుంది. మనం కాలేజ్లో కూడా 6 months కాలేజ్లో నేర్చుకుంటారు కాబట్టి కాలేజ్లో 4 core డిపార్ట్మెంట్స్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ ప్రొడక్షన్, మన ఇంకా F&B సర్వీస్, నాలెడ్జ్ డిపార్ట్మెంట్ నేర్చుకోవడం ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్, మన స్టార్టింగ్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా నేనేంటి లాస్ట్ ఇయర్ 22 మెంబర్స్కి యూరోపియన్ కంట్రీకి పంపించాను. సో దాంట్లో ఏంటంటే స్టార్టింగ్ శాలరీ 80,000 నుంచి 1 lakh rupees దాకా నేనైతే చెప్తున్నాను, ఇచ్చాను కూడా. చాలామంది జాయిన్ అయ్యాక యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, నేను పంపించిన వాళ్ళు లాస్ట్ ఇయర్. ఓకే నా జూనియర్ కాదు, నేను చెప్పే కాలేజ్లోన నా స్టూడెంట్స్ కూడా చాలామంది మొన్న హైదరాబాద్ మ్యారిట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్లో కూడా 22,000తోనే ఒక అమ్మాయి, ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్గా 22,000తోనే అమ్మాయి స్టార్టింగ్ జాబ్ వచ్చింది. నేను అదే చెప్తున్నాను ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు వెళ్ళండి, 1 year కోర్స్కి వెళ్ళండి, 6 months ట్రైనింగ్కి వెళ్ళండి, 6 months కాలేజ్లో ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే నేను చెప్పిన నెంబర్కి కాల్ చేయండి, నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంకెవరు కూడా వెనక చాలా కాలేజ్ ఫీజులు ఎక్కువ చెప్తారు, ప్లేస్మెంట్స్ ఉండవు, ఇండియాలో ఇస్తారు. ఇండియాలో వస్తే మీ అందరికీ తెలిసింది ఇక్కడ 12,000 to 15,000 వరకే శాలరీ ఉంటుంది. నేను చెప్పిన ప్లేస్కి వెళ్తే 1 year చేసిన తర్వాత నేను చెప్పిన ప్లేస్కి వెళ్తే 80,000 to 1 lakh rupees వరకు మీరు సంపాదించుకోవచ్చు. పార్ట్ టైంలో కూడా నీకు పార్ట్ టైం జాబ్ కూడా ఇప్పిస్తాను. అది కాకుండా మీకు ట్రైనింగ్లో కూడా అకామిడేషన్ విత్ 10,000 మినిమం స్టైఫండ్తో రిలీవ్ అవుతుంది. సో ఏంటంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా మీరు చదువుకోవచ్చు. ఓకేనా? ఇంకే డౌట్స్ ఉన్నా సరే మీకు కింద కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ప్రతి మెసేజ్ కూడా నేను రిప్లై ఇస్తాను, ప్రతి కాల్స్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ వస్తాను. మీ భవాని.